ఇది ఈడీ వాళ్ళు ఫైల్ చేసిన కౌంటర్. ఇది చూడండి, మీరు చూడొచ్చు, హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో ఫైల్ చేసిన కౌంటర్. ఇంట్లో డేట్ కూడా చూడండి, 24/5, సైన్డ్ బై ఈడీ అడ్వకేట్. ఫస్ట్ మీకు అవుట్ సైడ్ చెప్తున్నాండి, ఈరోజు ఎటువంటి ప్రస్తావన కేసీఆర్ గారి గురించి రాలేదు. ప్రస్తావన వచ్చింది రాఘవ్ మాగుంట శ్రీనివాసరెడ్డి గురించి. దాని భాగంగానే ఈడీ అడ్వకేట్ కోర్టుకి చదవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మీరు జూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ రాఘవ్ మాగుంట. చిన్నగా చేయండి, పైకి చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చదివితే దిస్ క్యాష్ ట్రాన్స్ఫర్ టుక్ ప్లేస్ ఆన్ సో అండ్ సో అకేషన్స్ through so and so to an address given by so and so, an amount of so and so was given to so and so. Sri Gopi Kumaran has corroborated the statement of Raghav Magunta. Further, he also revealed that so and so introduced to his father and her team of so and so. They all met him and his father in his father residence. He statement ichindi కంటున్నాను క్లియర్ గా. రాఘవ్ మాగుంట, ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన. ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు. మీరు చూడొచ్చు, ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది, తప్పుగా న్యూస్ ఛానల్స్ లో రిపోర్ట్ అవుతుంది. దిస్ ఈస్ టోటలీ మిస్లీడింగ్. మన పేరు ఎక్కడా లేదు. దిస్ ఈజ్ విత్ ఎవిడెన్స్. 2 days కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ టు రిఫ్రైన్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్. ఇటువంటిది ఏవి కోర్టులో జరగలేదు. సో తప్పు సమాచారం ఇవ్వకండి, ఆలోచన తప్పుదోవ పట్టియకండి. అది రాఘవ్ మాగుంట వాళ్ళ ఫాదర్ కి అదే చూపించాను మీకు. రాఘవ్ మాగుంట స్టేట్మెంట్ లో మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేసిన అన్నారు. సో ఇట్ ఈస్ రాఘవ్ మాగుంటాస్ ఫాదర్, హూ ఇస్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. రాఘవ తను చెప్పాడు తన స్టేట్మెంట్ లో, నేను మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేశాను వీళ్ళందరూ అన్నాడు. సో ఇది తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి పేరు ఎక్కడ రాలేదు, కేసీఆర్ గారి పేరు ఎక్కడా రాలేదు. ఐఎమ్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. కేసీఆర్ అధికారిక నివాసంలో మీటింగ్ జరిగింది ఎక్కడ లేదండి. మీకు టోటల్ ఈడీ రిప్లై ఇస్తాను. దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ అబౌట్ దట్. వాళ్ళు అది ఆ న్యూస్ ఛానల్కి ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది. కోర్టులో నేను ఉన్నాను, వాదన అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను. మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ మడ్ స్లింగింగ్. ఆయన మీద బురద జల్లే ప్రయత్నం ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ.